ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీ మార్గము సముద్రములో నుండిను, నీ త్రోవలు మహాజలములలో నుండిను, నీ అడుగుజాడలు గుర్తింపబడకుండెను. కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 19వ వచనము. భూగోళం మీద దారులు లేనిది ఒక్క సముద్రంలోనే. సముద్రం అంతుపట్టని ఒక మార్మిక ప్రపంచం. అసంఖ్యాకములైన జీవరాశులకు అది నివాస స్థానం. అనాదిగా మానవులు పోగొట్టుకున్న వస్తువులన్నిటికో అది నిరంతర స్థావరం. అమూల్యమైన ముత్యాలు, రత్నాలాంటి విలువైన సంపదకి అది భద్రతతో కూడిన ధనాగారం. అందులో ఏమేమి ఉన్నాయో మానవుడికి కొంతవరకే తెలుసు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. కడలి లోతుల్లో ఉన్నవన్నీ ఆయనకు సుపరిచితమే. అంతేకాదు, దారి కానరాని సముద్ర పుటలపై ఉన్న దారులన్నీ కూడా ఆయనకు తెలుసు. కల్లోల కడలిపై ఆయనకంటూ మార్మికమైన మార్గం ఒకటుంది. అది మానవ నేత్రాలకి కనిపించని రహస్య మార్గము. పెనుగాలులు బలంగా వీస్తున్నప్పుడు, భీకర తుఫానులు సముద్రాన్ని కల్లోలం చేస్తున్నప్పుడు, గాఢాంధకారం చుట్టూ అలుముకున్నప్పుడు, ఏం చేయాలో ఎటు వెళ్లాలో తెలియక భయంతో మనం వణికిపోతున్నప్పుడు కూడా ఆ మార్మిక మార్గం ఆయనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆ మార్గం ఎక్కడికి నడిపిస్తుందో దాని అంతమేంటో కూడా ఆయనకు తెలుసు. దైవిక మార్మికత మానవుడి క్రమశిక్షణలో భాగము. అనిశ్చిత లోతైన నిశ్చయితకు సిద్ధపాటు. జీవితం ప్రశ్నార్థకమైనప్పుడు కనిపించని మార్గాల కోసం అన్వేషిస్తాడు మానవుడు. సమస్యలే అభివృద్ధికి మార్గాలు, ప్రతికూల పరిస్థితులే ప్రగతికి సోపానాలు. మనం పచ్చిక బయళ్లలో పౌలించేందుకే ఇష్టపడతాం. ప్రశాంత జలముల వద్ద ఆహ్లాదకరంగా కాలం గడపాలని ఆశపడతాం. కానీ పెనుగాలులే జీవిత పాఠాలను బోధించే బడులని, కల్లోల కడలి అలలే జీవిత సత్యాలు నేర్పించే పుస్తకాలని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. ఆహ్లాదకరమైన అనుభవాలను అందుకోవాలంటే పెనుగాలను తప్పక ఎదుర్కోవాల్సిందే. ఆనందకరమైన గమ్యాలను చేరుకోవాలంటే కల్లోల కడలిపై పయనించాల్సిందే. ఆనందానుభూతుల్లో చిరునవ్వులు చిందించాలంటే దుఃఖపు కారు చీకట్లలో నడవాల్సిందే. దోణి అమరమున తలవాల్చుకొని ప్రశాంతంగా పౌలించాలంటే శ్రమానుభవాలు గుండా వెళ్లాల్సిందే. కష్టపడి వ్యాయామం చేస్తేనే కొవ్వు కరిగేది, కండలు తిరిగేది. ప్రయాసతో కొండలెక్కితేనే కాళ్ల సత్తువ పెరిగేది. దేవుడు మనకి ఈత నేర్పించేందుకు ప్రశాంతమైన నది జలాల వద్దకు తీసుకెళ్లడు. లోతైన సముద్ర జలాల్లోనే పడేస్తాడు. అక్కడ ఈత ఎలా నేర్పించాలో, అక్కడ నుంచి ఎలా బయటకు తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన మార్గాలన్నీ సముద్ర మార్గాలే. సముద్రపు లోతులోకి ఎలా వెళ్లాలో, లోతైన సముద్రాల్లో ఎలా పయనించాలో ఆయనకు బాగా తెలుసు అన్నారు జేహెచ్ జోవిట్ గారు. సముద్ర జాడల గురించి నేర్చుకునే రోజుల్లో ఒక నావికుడు తన అనుభవాన్ని గురించి ఇలా చెప్పాడు. సముద్ర జాడలను గురించి నేర్చుకునే రోజుల్లో ఒక నావికుడు తన అనుభవాన్ని గురించి ఇలా చెప్పాడు. సముద్రంపై ఓడలో ప్రయాణాలు చేస్తున్న సమయంలో నేను అనేకసార్లు దారి తప్పాను. అలాంటి సమయాలలో దిక్సూచిని ఉపయోగించాలని కొందరు నాకు చెప్పారు. తర్వాత నేను సముద్రంపైకి వెళ్ళి మరోసారి దారి తప్పాను. అది గాఢాంధకారపు రాత్రి సమయం. పెనుగాలులు విపరీతంగా వీస్తున్నాయి. కడలి కెరటాలు ఉవ్వెత్తున పైకి లేస్తున్నాయి. ఏం చేయాలో, ఎటు వెళ్లాలో నాకు దిక్కు తోచలేదు. నేను దిక్సూచిని ఉపయోగించడానికి భయపడ్డాను. నేను ఉత్తర దిక్కుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఆగ్నేయానికి వెళ్తున్నాను. పెనుగాలులు నన్ను ఎక్కడెక్కడికో లాక్కెళ్తున్నాయి. ఆ సమయంలో నేను ప్రయాసపడుతున్నాను, కానీ ఫలితం లేకుండా పోతుంది. అనేకులు ఈ నావికుడిలాగానే జీవితం అనే సముద్రంపై సరైన దిక్కుకు పయనించడంలో విఫలమవుతుంటారు. అందుకు కారణం వాళ్ళు దిక్సూచిని ఉపయోగించకపోవడమే. తమ దిక్సూచి అయిన ప్రభు నిర్దేశకత్వాన్ని స్వీకరిస్తూ ఆయన సూచించిన దిశగా వాళ్ళు వెళ్ళకపోవడమే వాళ్ళు దారి తప్పిపోవడానికి కారణం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.